ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా సమపాలనలో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోయి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ రాజధాని లేకుండా చేయడం ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధిని కూడా ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిదీ కూడా కోర్టులో వేయడం, దాన్ని సంవత్సరాల తరబడి దాన్ని తెగనీయకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇది మనం చూస్తున్నాం. అంటే తనకున్నటువంటి 40 సంవత్సరాల అనుభవాన్ని వ్యవస్థల్లో తన వ్యక్తులను నింపుకొని వాళ్ళ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అయితేనేమి మిగిలిన వాటిని అన్నింటి కూడా ఈరోజు ఆపేసి ఈ ప్రభుత్వానికి ముందుకు పోనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో పేదలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో 22 లక్షలు వరకు ఇల్లు కూడా కట్టించడం జరిగింది. రాష్ట్ర రాజధాని అన్నటువంటిది రాష్ట్రంలో ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం. మరి రాష్ట్ర రాజధాని మధ్యలో పేదలకు ఇల్లు ఇవ్వకూడదు. రాష్ట్ర రాజధాని మధ్యలో పేదలకు ఇల్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పేసి పేద ప్రజలకు ఇల్లు స్థలాలు కానివ్వండి, ఇల్లు కట్టివ్వడానికి కానీ పర్మిషన్ లేకుండా తన పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కోర్టుకు వెళ్ళి ఆపించడం కూడా మనం చూసాం. ఇది అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర రాజధాని అంటే అన్ని ప్రాంతాల వారికి సంబంధించినటువంటి రాజధాని, రైట్? మనం హైదరాబాద్లో చూసాం. పేదవాళ్ళు కానీ, ధనికులు కానీ 2000 రూపాయల జీతం వచ్చే దగ్గర నుండి 2 లక్షల జీతం వచ్చేంత వరకు కానీ 2 కోట్ల వ్యాపారస్తులు కానీ బ్రతికేటువంటి ప్రాంతం హైదరాబాద్. మరి మన రాజధాని అని చెప్పుకునేటువంటి అమరావతిలో కూడా పేదవాడు కూడా నివసించేటువంటి హక్కు ఉంది, పేదవాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితి ఈరోజు అమరావతిలో లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను చెప్పగలను. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే 3 రాజధానులు అని చెప్పేసి వైజాగ్లో మనకు కార్యనిర్వహణ రాజధాని, 1, 2 ఇక్కడ మనకు శాసన రాజధాని, 3 కర్నూలులో మరి జ్యుడిషియల్ క్యాపిటల్ న్యాయ రాజధాని అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని ప్రాంతాలు 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి, సమగ్రంగా అభివృద్ధి చెందాలి. కాబట్టి 3 ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిపాలనా వికేంద్రీకరణ కూడా చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ దానికదే జరిగిపోతుందన్నటువంటి మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ యొక్క నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాన్ని కోర్టులోకి వెళ్ళి ఆపేసి మరి ఈరోజు రాజధానిగా మనకు రాజధానులు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఎన్నుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని అందజేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచగలిగేటువంటి మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారికి మరొక అవకాశం ఇవ్వవలసిందిగా ఒక ఎన్ఆర్ఐగా నేను విజ్ఞప్తి చేస్తూ